కల్పన అయితే ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఆమె జోలికి వెళ్లకుండా ఉండటం అన్నటువంటిది మీడియా అందరి యొక్క బాధ్యత. ఎందుకంటే ఇప్పటిదాకా మీడియాలో వచ్చినటువంటిది మొదట్లో తన భర్తతో విభేదం ఉంది, ఆ భర్త వదిలేయడంతో కూతురుతో ఒంటరిగా ఉంటుంది, ఆ కూతుర్ని కేరళకు పంపించడం వల్ల ఆ కేరళ నుంచి అమ్మాయి వెనక్కి రానంటం వల్ల ఆమె మానసికంగా వ్యధ చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని. అట్లాంటిది ఏమీ లేదని, తనకి భర్తతోనూ బాగానే ఉందని, కూతురుతోనూ బాగానే ఉందని తనే చెప్పుకొచ్చింది. కాబట్టి ఇంకా అనవసరం, అంటే వాళ్ళ కుటుంబంలో చిచ్చు మీడియా రేపాల్సిన అవసరం లేదు కదా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న సందర్భంలో మతం పరంగా దాంట్లో ఆవిడ క్రైస్తవురాలు అయితే ఆవిడకి ఇంతకుముందు ఆవిడ క్రైస్తవాన్ని అంగీకరించింది, లేకపోతే బైబిల్ చదివింది కాబట్టి ఇట్లాంటివన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ ఇప్పుడు అవసరమా? ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కులం పేరుతోనో మతం పేరుతోనో లేకపోతే వ్యక్తిగతంగాన వేధించడం అవసరమా? ఆలోచించుకోవాల్సిన సందర్భం. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను, అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను.